హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈ రోజు మార్కెట్ మనం చూస్తే కనుక గత 3-4 డేస్ గా ఏదైతే సెల్ ఆఫ్ కొనసాగిందో అదే సెల్ ఆఫ్ ఈ రోజు మనం చూసాం. అంటే బేర్స్ అప్పర్ హ్యాండ్ లోనే ఉన్నారని చెప్పాలి. బట్ లాస్ట్ 1 అవర్ సర్ప్రైజింగ్లీ బుల్స్ వాళ్ళ పట్టుని సడలించారు, టైట్ చేశారు అని మనం చెప్పుకోవచ్చు. సో మనకు ఓపెన్ 25,428 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 25,331 దాకా కూడా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ 4 డే లో ఏదైతే ఉందో 24,378 కూడా కట్ అయ్యి ఒక న్యూ లో అనేది ఫామ్ అవుతుంది చూస్తాం. లోవర్ లో అంటాం మనం దాన్ని. సో 25,331 దగ్గర ఫామ్ అవుతుంది చూస్తున్నాం లోవర్ లో. అండ్ అనూహ్యంగా క్లోజింగ్ వచ్చేసరికి 24,461 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. అంటే లోస్ నుంచి ఆల్మోస్ట్ 130 పాయింట్స్ రికవర్ అయింది. సో ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ గ్రీన్ బార్ వచ్చింది. సో లాస్ట్ 5 డేస్ గా ఏదైతే సెల్ ఆఫ్ కొనసాగిందో ఈ రోజు అది తెరపడిందని చెప్పుకోవాలి మనం. సో ఇప్పుడు ఎవరైనా ట్రేడర్స్ లాంగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ హ్యామర్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దీని లో కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ ఒకళ్ళు ట్రేడర్స్ లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ ట్రెండ్ అనేది బుల్లిష్ గానే ఉందని చెప్పాలి. 25,204 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన ఉన్నంత వరకు మార్కెట్ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 25,330 అండ్ 25,204 అనేది ఒక డిమాండ్ జోన్ గా మనం పరిగణించవచ్చు. ఏదైనప్పటికీ ఈ రోజు ఒక రివర్సల్ బార్ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కూడా లాంగ్ పొజిషన్స్ ఇమీడియట్లీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో అప్ సైడ్ 25,669 అది దాటింది అంటే కనుక నెక్స్ట్ ఇంటర్మీడియట్ రెసిస్టెన్స్ అనేది 25,847 దగ్గర ఉంది. సో 25,689 మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో అది ప్లస్ 25,847 అనేది మనకు రెసిస్టెన్స్ జోన్ గా పరిగణించవచ్చు. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ 25,300 25,650 పెట్టుకోవాలి. అండ్ ఇంటర్మీడియట్ ట్రెండ్ మనం తీసుకోవాలంటే కనుక 25,2 నుంచి 25,850 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించండి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ ఎస్పెషలీ వాళ్ళ గైడెన్స్ ఏవైతే అనౌన్స్ చేశారో నిన్న కంపెనీస్ ఈ క్వార్టర్ ఎలా ఉంటుందని ఆ కంపెనీస్ లో ఒక మంచి యాక్షన్ చూసాం మనం. సో బజాజ్ ట్విన్స్ ఇన్ఫాక్ట్ రెండు కూడా చాలా మంచి అప్మూవ్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ బజాజ్ ఫైనాన్స్ నిన్న వాళ్ళ ఏజిఎం లో వాళ్ళ గైడెన్స్ అనౌన్స్ చేయడం బట్టి ఆ స్టాక్ అబౌట్ 1.66% పెరిగి హైయెస్ట్ గెయినర్ గా నిలవడం చూసాం. ఇక అదర్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొన్ని నేమ్స్ లైక్ ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ రేటెడ్ అయ్యాయి. ఇక వన్ సెక్టర్ ఏదైతే ఈరోజు నిఫ్టీ నిలబెడతా కారణం అని చెప్పుకోవాల్సిందో ఇట్ వాజ్ ఐటీ. సో చాలా చాలా స్ట్రెంగ్త్ ఇనీషియల్లీ ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేయడం చూసాం. సో ఇన్ఫోసిస్ సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్ 1.3% గా నిలవడం చూసాం. అదేవిధంగా విప్రో కానీ హెచ్ఎల్ టెక్ కానీ టీసీఎస్ లాంటి స్టాక్స్ కూడా పాజిటివ్ రేటెడ్ అయ్యాయి. ఇక వన్ మోర్ సెక్టర్ ఏదైతే ఈరోజు పాజిటివ్ గా ఉందో ప్రాబ్లీ అది మనం ఎఫ్ఎంసీజీ నేమ్స్ చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ అందులో కూడా సైడ్ తీసుకున్నాయని చెప్పాలి. ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో నేమ్స్. సో లీవర్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి, హీరో మోటార్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే అదర్ నేమ్స్ కొన్ని నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. యాజ్ ఏ బ్రోకింగ్ యాజ్ ఏ బిజినెస్ హౌస్ రిలయన్స్ ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. సో లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ట్రెండ్ బిగ్గెస్ట్ లూజర్ నిన్న వాళ్ళు ఏజిఎం లో వాళ్ళ గైడెన్స్ అనౌన్స్ చేసినాక నువామా ఏదైతే స్టాక్ బ్రోకింగ్ అవుట్ఫిట్ ఉందో వాళ్ళు ఆ స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. హోల్డ్ బై నుంచి హోల్డ్ తీసుకొచ్చారు వాళ్ళ స్ట్రాటజీని. అగైన్ అబౌట్ 11.5% డౌన్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గా నిలవడం చూసాం. సో సర్ప్రైజింగ్ ఏంటంటే అదర్ టాటా నేమ్స్ లైక్ టాటా స్టీల్ అండ్ టెక్ మహీంద్రా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేశాయి. సో యాజ్ ఏ బిజినెస్ హౌస్ లోనే సెల్లింగ్ జరిగింది బికాస్ మెటల్ స్ట్రాంగ్ గానే ఉన్నప్పటికీ టాటా స్టీల్ సెకండ్ బిగ్గెస్ట్ లూజర్ 1.74% గా నిలవడం చూసాం. ఇప్పుడే అనుకున్నాం కొన్ని ఆటో నేమ్స్ ఏవైతే నెగటివ్ తీసుకున్నాయి ఈరోజు ఐషర్ మోటార్ అండ్ ఎంఎండ్ఎం కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. సో మేబీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. టాటా స్టీల్ వీక్ అవుట్ అవుతుంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవడం మనం చూసాం ఈరోజు. అండ్ అదర్వైజ్ యాజ్ ఏ హౌస్ బిజినెస్ హౌస్ అగైన్ అదానీస్ కొద్దిగా స్వల్పంగా 0.5% నష్టపోవడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ప్యాటర్న్ మనకి ఒక ఓపెన్ బాడీ హ్యామర్ ఫార్మేషన్ రావటం చూసాం. సో ఇనిషియలీ ఓపెనింగ్ మనం చూస్తే కనుక 56,825 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 56,623 దాకా కూడా రావటం చూసాం. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం మనం 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై షార్ట్ టర్మ్ కోసం అని. సో 56,549 20 డే మూవింగ్ యావరేజ్ ఈరోజు 623 నుంచి రివర్స్ అయ్యి క్లోజింగ్ 57,000 పైన క్లోజ్ అవుతుంది చూసాం. ఒక గ్రీన్ హ్యామర్ ఫార్మేషన్. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్సల్ బార్ రావటం చూసాం. ఒకవేళ ఎవరైనా లాంగ్ పొజిషన్ ఉంటే కనుక ఈ రోజు లో ఏదైతే ఉందో 56,623 స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేస్తే కనుక
ఈవెన్చువల్లీ ఇది 57,628 మొన్నటి స్వింగ్ హై దాటి 58,000 కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ 56,500 నుంచి 58 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది విత్ బై ఆన్ డిప్స్ యాజ్ ఎ స్ట్రాటజీ. సో ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఈరోజు గెయినర్స్ లో అగైన్ నిఫ్టీలో ఏవైతే ఉన్నాయో అవే జనరలీ ఉంటాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 1.18%. అదర్ ప్రైవేట్ నేమ్స్ లైక్ EU బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, కోటక్, ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి కూడా స్వల్పంగా గెయిన్ లోనే చూసాం. ఆల్ పిఎస్యు బ్యాంక్స్ ఈ రోజు గెయిన్ లో ట్రేడ్ అవుట్ చూసాం, ఎస్బీఐ, పిఎన్బి లాంటి స్టాక్స్. ఇక ఫెడరల్ అండ్ ఇండస్ ఈ రెండు స్టాక్స్ కొద్దిగా నష్టపోయింది. అఫ్ కోర్స్ పిఎస్యు నేమ్స్ లో మనకి ప్రాబ్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా కొద్దిగా వీక్నెస్ అనేది రావడం చూసాం. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లో ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ న్యూస్ అండ్ ప్రాబ్లీ నోట్స్ ఫ్రమ్ బ్రోకరేజెస్ ఆర్ గైడెన్స్ ఫ్రమ్ ద కంపెనీస్ అనే చెప్పాలి. సో మనం ఇందాక అనుకున్నట్టు ట్రెండ్ ప్రాబ్లీ ఎఫ్ అండ్ లో కూడా ఉంది కాబట్టి ఇది 11% క్రాక్ అవుట్ అని చేసాం. ఇక సెకండ్ బిగ్గెస్ట్ సెక్టర్ లూజ్ ఏదైతే అయిందో ఇట్ వాస్ బ్రోకింగ్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ అని చెప్పాలి, ఆర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనందరూ తెలిసిన న్యూసే సెబీ మనకు చూస్తే కనుక జాన్ స్ట్రీట్ ఏదైతే బ్రోకింగ్ అవుట్ఫిట్ ఉందో, ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్, వాళ్ళు ఇల్లీగల్ గా చాలా మనీ గెయిన్ చేశారని చెప్పి వాళ్ళ మీద పెనాల్టీ కూడా విధించడం జరిగింది. సో జాన్ స్ట్రీట్ అనేది బేసికలీ ఇండియాలో ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. డెఫినెట్లీ వాళ్ళు మ్యానిపులేట్ చేశారు అని సెబీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ప్రాబ్లీ వాళ్ళు క్యాష్ మార్కెట్ లో 60-70 crores లాస్ చేసి ఫ్యూచర్ మార్కెట్స్ ని మ్యానిపులేట్ చేసి ఆప్షన్స్ ద్వారా అబౌట్ 150, 200 ఆర్ మేబీ 500 crores. సో 1:5 రేషియోలో ఆప్షన్స్ లో గెయిన్ చేశారు అని ఒక రిపోర్ట్ రావడం తోటి ఎస్పెషలీ వాళ్ళు ఏంజల్ వన్ అండ్ నువామా బ్రోకింగ్ హౌస్ తోటి వాళ్ళు ఎక్కువ డీల్స్ చేస్తారు కాబట్టి అక్కడ చాలా చాలా ప్రెషర్ ఉందని చెప్పాలి. సో బిఎస్సి 6.5% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ఏంజల్ వన్ అబౌట్ 6% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఐ థింక్ అదర్ బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ కే ఫిన్టెక్ కానీ, సిడిఎస్ఎల్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక డిమార్ట్ నిన్న ఇచ్చిన రిజల్ట్స్ బాగాలేదు గైడెన్స్ అని చెప్పి ఈరోజు సెకండ్ డే ఆఫ్ సెల్ ఆఫ్ కి గురవడం చేసాం. నైకా ఆఫ్ కోర్స్ బ్లాక్ డీల్ తర్వాత ఈ రోజు కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ కి గురవడం చేసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక దాల్మియా భారత్ కానీ, ఆయిల్ కానీ, ఎంసీఎక్స్ వైర్ రిలేటెడ్ నేమ్స్, పాలీక్యాబ్ అండ్ కేబుల్ అండ్ వైర్ రిలేటెడ్ కేఈఐ కానీ, కొన్ని మెటల్ నేమ్స్ లైక్ హిందుస్థాన్ కాపర్, ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ సేల్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ అని చూసాం. కొన్ని మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ అగేన్స్ట్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. సో స్టాక్స్ లైక్ బిఎస్ సాఫ్ట్వేర్ అండ్ పర్సిస్టెన్స్ సిస్టమ్ కొద్దిగా సెల్లాకి గురవటం చేశాం. ఇక ఇన్సూరెన్స్ నేమ్స్ లో కొన్ని ఇన్సూరెన్స్ నేమ్స్ పెరిగినప్పటికీ ఎస్బీఐ లైఫ్ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక పాజిటివ్ గా ట్రేడ్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఫార్మా నేమ్స్, ఐ థింక్ అన్స్టాపబుల్ ర్యాలీ లాస్ట్ 7 సెషన్స్ నుంచి మనం చూస్తే కనుక ఎస్పెషల్లీ గ్లెన్మార్క్. సో 1630 నుంచి 1775 దాకా వెళ్ళటం చూసాం మనం. ఇన్ఫాక్ట్ 1884 హై కూడా ఈ రోజు మనకి గ్లెన్మార్క్ లో రావటం చూసాం. క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. సో ఇట్స్ జస్ట్ అబౌట్ ఐ థింక్ ఆల్ టైమ్ హై ఈ రోజు ఆల్రెడీ హిట్ చేయటం చూసాం. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో వచ్చిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1830 ఈ రోజు బ్రీచ్ అవటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మా నేమ్స్ లో ఇదే ర్యాలీ కొనసాగుతుంది. అఫ్ కోర్స్ అరబిందో కూడా లాస్ట్ 7 సెషన్స్ లో పాజిటివ్ గా ఉంది. లారస్ మనం అనుకున్న బ్రేక్అవుట్ తర్వాత నాన్ స్టాప్ అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఈవెన్ ఈ స్టాక్ కూడా లారస్ లో కూడా 663 నుంచి 777 వితౌట్ ఎనీ రెడ్ బార్ కంటిన్యూస్లీ పెరగడం చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ మ్యారికో, ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ఎక్కడైతే వాళ్ళు గైడెన్స్ కొద్దిగా పాజిటివ్ గా అనౌన్స్ చేశారో అది కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఐ థింక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనకూడదు మనం, ఐ మీన్ కంపెనీస్ ఆఫ్ ఆయిల్, ఐ థింక్ ఆయిల్ మార్కెటింగ్ అని వచ్చాము. హెచ్పిసిఎల్ లాంటి స్టాక్స్ లో ఒక పాజిటివిటీ అనేది రావటం చూస్తున్నాం. సో క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ అనొచ్చు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కన్నా కూడా, ఎందుకంటే క్యాష్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్ విచ్ హావ్ గాన్. ఇక కొన్ని మర్కీ నేమ్స్ లైక్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కానీ, ఐనాక్స్ విండ్ కానీ, ఇన్ఫాక్ట్ ప్రాపర్టీ రిలేటెడ్ నేమ్స్ ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. లాస్ట్ 6 సెషన్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు ఒక రికవరీ రావటం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ గోద్రేజ్ ప్రాపర్టీస్ 2494 నుంచి కరెక్ట్ అవుతూ అరౌండ్ 2260 దాకా రావటం చేసాం. ఈరోజు 2299 స్వల్ప రికవరీ రావటం చేసాం. మేబీ ఇది కంటిన్యూ అయింది అంటే కనుక 1-2 days రిలీఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక కొన్ని డిఫెన్స్ నేమ్స్ లైక్ హెచ్ఏఎల్, మెస్డాక్ డాగ్, ఈ రెండు కూడా 1 to 1.5% దాకా కూడా మూవ్ అవటం చూస్తున్నాం.
ఇక క్యాష్ సెగ్మెంట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఇట్ వాస్ టోటల్లీ న్యూస్ డ్రివెన్ నేమ్సే. ఇక్కడ కూడా న్యూస్ బేస్డ్ ఆర్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ వాటి ప్రకారం. సో ముందుగా మనం ట్రాక్ చేసే నేమ్స్ లో డ్రీమ్ ఫోక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ రావటం చూసాను ఈ స్టాక్ లో. సో ఇది చాలా స్ట్రగుల్ అవుతుంది ఈ స్టాక్. లాస్ట్ 3 to 4 months గా చూస్తే కనుక ఒక లోవర్ లో ఫార్మేషన్ జరగటం చూస్తున్నాం ఈ స్టాక్ లో. సో కంటిన్యూస్ రెడ్ బార్స్ మంత్ ఆన్ మంత్ రావటం చూస్తున్నాం. సో దీని ఆల్ టైమ్ హై 847 వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ లిస్టింగ్ టైంలో దేర్ వాజ్ లాట్ ఆఫ్ క్రేజ్ ఈ స్టాక్ కి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇన్ టు ఎయిర్పోర్ట్ లాంచెస్ అండ్ ఆల్. దిస్ ఓన్లీ లిస్టెడ్ కంపెనీ అండ్ ఇది చాలా చాలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి దీనిలో చాలా చాలా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ మోతీలాల్ వీళ్ళందరూ కూడా దే బాట్ హెవీలీ. సో ఈ లిస్టింగ్ అప్పుడు మనం చూస్తే కనుక అరౌండ్ 500 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ క్లోజ్ టు 847 దాకా కూడా వెళ్ళటం చూసాం. అండ్ అక్కడి నుంచి మంత్ ఆన్ మంత్ క్రాక్ అవుతూ ఆఫ్ కోర్స్ 1 2 రెడ్ బార్స్ తప్పించి స్టాక్ ఆల్మోస్ట్ అబౌట్ న్యూ అన్చార్టెడ్ జోన్ లోకి రావటం చూస్తున్నాం. 189 ఈ రోజు క్లోజింగ్ అవటం చూసాం. సో ఈరోజు వాల్యూమ్ చూస్తే కనుక 48 lakhs. దీని యావరేజ్ వాల్యూమ్ 1.5 to 2 lakhs పర్ డే కానీ ఉండదు. అండ్ సెల్లింగ్ అయిన రోజు ఎక్కువ వాల్యూమ్స్ అవుతున్నాయి. సో దర్ ఇస్ అ క్లియర్ డిస్ట్రిబ్యూషన్. ఇలాంటి స్టాక్స్ ని మాత్రం డెఫినెట్లీ టచ్ చేయకూడదు. దేర్ ఆర్ ఆల్ ఫాలింగ్ స్వోర్డ్స్. సో ఒక లెవెల్కి వచ్చినాక మేబీ సమ్ గుడ్ న్యూస్ ఏదైనా వస్తే కనుక ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ ని టచ్ చేయాలి. అదర్వైజ్ డ్రీమ్ ఫ్రోక్ ఇస్ అవైలబుల్ స్టాక్. అండ్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే కనుక జూలై 1st నుంచి కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లాంచ్ యాక్సెస్ ఇస్తారు జనరల్లీ క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్స్ కి. సో అది కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు అని వార్తలు కూడా వచ్చాయి. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వాటి క్రెడిట్ కార్డ్స్ మీద ఇప్పుడు డ్రీమ్ ఫోక్స్ లాంచెస్ మీద అయితే దెర్ ఇస్ నో బెనిఫిట్స్ అని ఒక వార్త రావడంతో ఇంకా ఎయిర్పోర్ట్స్ కూడా వాళ్ళ ఓన్ లాంచెస్ స్టార్ట్ చేస్తారు అని వార్తలు ఉంటుంది. సో ఇండస్ట్రీ షింకింగ్. సో ఇలాంటి స్టాక్స్ ని షుడెంట్ డెఫినెట్లీ టచ్ అనే మా సజెషన్. అండ్ నువామా, సన్మార్ క్యాపిటల్. సో నువామా ఇందాకే అనుకున్నాం దే ఆపరేట్ జాన్ స్ట్రీట్ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ త్రూ ఆపరేట్ అవుతుంది కాబట్టి జనరల్లీ సెంటిమెంటల్లీ ఒక 10% దాకా ఈరోజు కరెక్ట్ అవటం చూసాం స్టాక్. ఇక అదర్ నేమ్స్ లైక్ విఎస్టీ కానీ, హెచ్ఎల్ఈ గ్లాస్ కానీ, నెట్వర్క్ 18, ఎల్టీ ఫుడ్ కానీ, పోకర్నా, గ్రాండ్వెల్ నార్టన్, విఎస్టీ టిల్లర్స్ కానీ, శంకరా బిల్డ్కాన్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లీ దే కమ్ డౌన్ లిటిల్ బిట్. సో 2 to 4% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఇవన్నీ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు. సో రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఐ థింక్ ఇనిషియలీ బిగ్ ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ ఇవ్వటం మొదలెడతాయి. దాన్ని బట్టే స్టాక్స్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటాయి. చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం స్టాక్ సెలెక్షన్ లో. ఎందుకంటే వన్ బ్యాడ్ రిజల్ట్ 15 or 20% దాకా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన దగ్గర ఏ స్టాక్స్ ఉన్నాయో చూస్ చేసుకుని ప్రాబ్లీ వాటి సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఇప్పుడే నోట్ చేసుకుంటే కనుక రిజల్ట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ యాక్ట్ ప్రైస్ మూవ్మెంట్స్ ప్రకారం అని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.